సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. మహిళా రైతులకు శుభవార్త, 12,000 రూపాయల పెంపు. కేంద్రం ప్రభుత్వంలోని మోడీ సర్కార్ ప్రభుత్వం మహిళా రైతులకు సైతం పలు రకాల పథకాలను అందిస్తూ వస్తుంది. ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఎన్నో రకాల పథకాలను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా పిఎం కిసాన్ అనే పథకాన్ని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల కోసం ఒక ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. దేశంలోని మహిళా రైతులకు తాజాగా ఒక శుభవార్త చెబుతున్నట్టు తెలుస్తుంది. పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని మహిళా రైతుల కోసం రెట్టింపు చేసే విధంగా ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తుంది. మహిళా రైతులకు 12,000 రూపాయలు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు రాజకీయ నాయకుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మహిళా ఓటర్లను ఆకర్షించుకునేందుకే ఈ విధంగా తెలియజేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి ఏడాది కూడా ఒక ప్రభుత్వానికి 1,200 కోట్ల రూపాయల ఖర్చు అదనంగా పెరుగుతుందని కూడా సమాచారం. ప్రస్తుతం పిఎం కిసాన్ నిధి యోజన కింద రైతుల ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని సైతం అందిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మొత్తం పిఎం కిసాన్ నిధి యోజన 6,000 నుంచి 8,000కు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే మరి మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రణాళిక చేపడతారా, లేకపోతే 8,000 రూపాయల వరకు పెంచి పిఎం కిసాన్ సరిపెట్టుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సైతం సాధికారంగా కల్పించే విధంగా రెట్టింపు పెంచే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ విషయంపైన ఇంకా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. మరి పూర్తి విషయం తెలియాలి అంటే బడ్జెట్ సమావేశాల దాకా ఆగాల్సిందే. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.